80 కోట్లు. ఇది అమెరికా పేలుస్తున్న ఒక్కో ఇంటర్సెప్టర్ మిసైల్ ఖర్చు. ఇది 16 కోట్లు. దాన్ని గుద్దుతున్న ఇరాన్ డ్రోన్ ఖర్చు. ఈ యుద్ధంలో ఇరాన్ లీడర్స్ చనిపోతున్నారు. ఇజ్రాయెల్ బాంబులు వేస్తోంది. అమెరికా తన ఆయుధాలు ఖాళీ చేసుకుంటోంది. కాని ఈ ముగ్గురి మధ్య అసలు గేమ్ గెలుస్తున్నది మాత్రం మూడో దేశం. అదే చైనా. 6 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వెనుక ప్రపంచ పటాన్ని మార్చేస్తున్న చైనా మాస్టర్ ప్లాన్ ఏంటో ఈరోజు డీకోడ్ చేద్దాం. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక కెసీనోలో 2 వ్యక్తులు ఇగోకిపోయి తమ ఆస్తులు మొత్తం పణంగా పెట్టి పేకాటాడుతున్నారు. ఒకడు గెలుస్తున్నాడు, ఒకడు ఓడిపోతున్నాడు. కాని వీళ్ళిద్దరూ ఎంత ఆడితే ఆ కెసీనో ఓనర్కి అంత లాభం. టేబుల్ మీద డబ్బులు పోయేది వీళ్లవి, కాని రోజు చివరికి జేబులు నిండేది ఆ ఓనర్వి. ఇప్పుడు మిడిలీస్ట్లో జరుగుతున్నది కూడా అదే. టీవీల్లో పేలుళ్ల వీడియోలు చూసి మనం అమెరికా గెలుస్తోంది అనుకుంటున్నాం. కాని ఇక్కడ అమెరికా, ఇరాన్ ఇద్దరూ ఆడుతున్న ప్లేయర్స్ మాత్రమే. వెనుక ఉన్న ఆ కెసీనో ఓనర్ చైనా. అసలు చైనా ఈ వల ఎలా విసిరిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ముందు గ్రౌండ్లో ఏం జరుగుతోందో చూద్దాం. ఫిబ్రవరి 28న అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ రోరింగ్ లయన్ పేరుతో స్టార్ట్ చేశాయి. ఏకంగా 1700కి పైగా ఎయిర్ స్ట్రైక్స్. అమెరికాకి చెందిన భయంకరమైన B-2 బాంబర్స్ ఇరాన్ గగనతలాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. 20 ఇరాన్ షిప్స్ మునిగిపోయాయి. వాళ్ల సుప్రీం లీడర్ ఖమీనీ చనిపోయాడు. ఇప్పుడు వాళ్ల కొడుకు మొజ్తబా పగ్గాలు చేపట్టాడు. ఇరాన్ పనైపోయింది అని అందరూ అనుకున్నారు. కాని ఇరాన్ ఊరుకోలేదు. 500 పైగా మిస్సైల్స్ మరియు డ్రోన్స్తో అమెరికాకి చెందిన ఖతార్, UAE బేస్ల మీద దాడులు స్టార్ట్ చేసింది. అన్నిటికంటే డేంజర్ విషయం ఏంటంటే గ్లోబల్ ఆయిల్ సప్లైకి గుండెకాయలాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని సగం బ్లాక్ చేసేశారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడే చైనా ఎంట్రీ ఇచ్చింది. బయటికి మైక్ పట్టుకొని ప్లీజ్ యుద్ధం ఆపండి, శాంతి కావాలి అని చెప్తున్న బీజింగ్ లోపల ఇరాన్కి తన సొంత బెయిడు, GPS టెక్నాలజీ మరియు సైబర్ డిఫెన్సెస్ ఇస్తోంది. ఎందుకు? ఇరాన్ మీద ప్రేమతోనా? కాదు. ఇది పక్కా ఎసిమెట్రిక్ వార్ఫేర్. దీని వెనుక ఉన్న మ్యాథ్స్ చూడండి. ఇరాన్ వేసేది కేవలం 16 కోట్ల చీప్ మిసైల్స్. కాని వాటిని గాల్లోనే ఆపడానికి అమెరికా వాడే థాడ్ ఇంటర్సెప్టర్స్ ఒక్కొక్కటి 80 కోట్లు. అమెరికా దగ్గరున్న ఖరీదైన అత్యంత పవర్ఫుల్ ఆయుధాలన్నీ ఈ చీప్ డ్రోన్స్ కోసం కాల్చేస్తోంది. అంటే అమెరికా తన రీసోర్సెస్ని, డబ్బుని గాల్లో తగలేస్తోంది. రేపు ప్రొద్దున చైనా తైవాన్ మీద అటాక్ చేస్తే అమెరికా దగ్గర ఆపడానికి తగినన్ని మిసైల్ స్టాక్స్ ఉండకూడదు. ఇదే చైనా ప్లాన్. మోడర్న్ వార్లో గెలిచేది ఎక్కువ బాంబులు వేసినవాడు కాదు, తక్కువ ఖర్చుతో ఎదుటివాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసినవాడు. వార్తలు చూసి ఎమోషనల్ అవ్వకండి. వెనుక ఆడుతున్న స్మార్ట్ మనీ గేమ్ని చూడండి. సరే, దేశాలు కొట్టుకుంటున్నాయి, చైనా గేమ్ ఆడుతోంది. ఒక స్మార్ట్ అబ్జర్వర్గా, ఇన్వెస్టర్గా మనం ఈ పరిస్థితులని ఎలా వాడుకోవాలి? న్యూస్ ఛానల్స్ చెప్పే పానిక్ని పక్కన పెట్టండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, ట్రాక్ ద సప్లై, నాట్ ద స్ట్రైక్స్. ఎక్కడ బాంబు పడిందో చూడకండి, ఆయిల్ ఎటు వెళ్తోందో చూడండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయితే గ్లోబల్ ఆయిల్ రేట్ $79కి వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏ కంపెనీలకి లాభం, వేటికి నష్టం అని అనలైజ్ చేసేవాడే స్మార్ట్ ఇన్వెస్టర్. స్టెప్ 2, ద టెక్నాలజీ పివట్. ఈ యుద్ధంలో మనం నేర్చుకోవలసిన పెద్ద పాఠం ఫ్యూచర్ అంతా సైబర్ సెక్యూరిటీ మరియు AI డ్రోన్స్దే. సాంప్రదాయ ఆయుధాల కాలం చెల్లిపోయింది. మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా మీ ఫోకస్ టెక్ అండ్ సైబర్ డిఫెన్స్ సెక్టర్స్ మీద పెట్టండి. స్టెప్ 3, ద కేయాస్ బఫర్. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా అందరూ పరిగెడుతున్నది ఒకే ఒక్కదాని దగ్గరికి, అదే గోల్డ్. ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ 10% గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ETFsలో ఉంచడం ఒక పర్ఫెక్ట్ హెల్మెట్ లాగా పనిచేస్తుంది. చూశారుగా, ప్రాబ్లం ఇరాన్, ఇజ్రాయెల్ అయితే అమెరికా వనరులు ఆవిరవుతున్నాయి, చైనా సైలెంట్గా లాభపడుతోంది. ఇదే జియోపాలిటిక్స్. మనం గుడ్డిగా వార్తలు నమ్మకూడదు, దాని వెనుక ఉన్న ఎకనామిక్స్ని చదవాలి. నేను ప్రతి వీక్ ఇలాంటి గ్లోబల్ ట్రెండింగ్ ఈవెంట్స్ వెనుక ఉన్న అసలు ట్రూత్స్ని మీకోసం డీకోడ్ చేస్తాను. మీకు ఈ నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టండి.
కామెంట్లో చెప్పండి, చైనా ఆడుతున్న ఈ మాస్టర్ గేమ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ఈ దాడులని తట్టుకోగలదా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, స్పెషల్గా జియోపాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సీ ద ట్రూత్, ఫీల్ ద